హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కూల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారంటే అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియోలో వచ్చేసి నిన్న ఈవినింగ్ స్నాక్స్ నుంచి ఈరోజు మార్నింగ్ లంచ్ రెసిపీస్ వరకు షేర్ చేస్తున్నానండి. ఇంకా రెసిపీస్లోకి వెళ్ళిపోదాము. నిన్న ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్గా నేను మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ చేస్తున్నాను అనమాట, ఫ్రూట్ కస్టర్డ్. ఆ రెసిపీలోకి వెళ్ళిపోదామండి. మ్యాంగో ఫ్లేవర్ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ కోసం ముందుగా పాలు బాయిల్ చేసేసుకుంటామండి. దాంట్లో 1/4 కప్పు సేమియా వేసుకుంటాం అనమాట. ఎక్కువ అవసరం లేదు, అది ఉడికిన తర్వాత డబుల్ త్రిబుల్ అయిపోతుంది అనమాట ఉడికిన తర్వాత. అందుకని మనము తక్కువే తీసుకుంటామండి సేమియా. ఇక్కడ నేను పాలు వచ్చేసి ఆల్మోస్ట్ 2 పెద్ద గ్లాసులు తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను మ్యాంగో ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ ఆల్మోస్ట్ ఒక 1/2 కప్ తీసుకున్నానండి. గోరువెచ్చని పాలు వేసుకుని ఫోర్క్ సహాయంతో అసలు ఎక్కడ లంప్స్ ఫామ్ అవ్వకుండా నీట్ గా మనం బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటామండి. ఈ లోపు మనకు పాలల్లో వేసిన సేమియా కూడా మంచిగా ఉడికిపోయింది అనమాట. ఇంకా మనము ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిక్చర్ ని దీంట్లో వేసేసుకుని మనం స్టిర్ చేస్తూ ఉండాలి, ఎక్కడ లంప్స్ ఫామ్ అవనివ్వకూడదు. ఇంకా నేను ఇక్కడ షుగర్ కూడా దీంతో పాటు యాడ్ చేసేసానండి. కస్టర్డ్ కలిపేటప్పుడే షుగర్ పౌడర్ ని. సరే, ఈ కన్సిస్టెన్సీకి మనకు వస్తే సరిపోతుంది. ఇది బాగా కూల్ అవనేస్తాం కదా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని, అప్పుడు ఇంకొంచెం గట్టి పడుతుంది అనమాట. ఈ లోపు మనం ఏమేమి వేయాలనుకున్నామో ఫ్రూట్స్ అన్ని చాప్ చేసేసుకుంటాము. ఆఫ్టర్ 4 hours చక్కగా మనం ఇలా చాప్ చేసుకున్నటువంటి ఫ్రూట్స్ ని, డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ దానిమ్మ గింజలు, ద్రాక్ష, యాపిల్, కిస్మిస్, కాజు ఇవన్నిటిని మనం చక్కగా కూల్ చేసుకున్నటువంటి కస్టర్డ్ మిశ్రమంలో వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. ఆ మ్యాంగో ఫ్లేవర్ ఆ సేమియాలు మధ్యలో తగులుతూ ఈ ఫ్రూట్స్, నట్స్ భలే ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మంచిగా కలిసిన తర్వాత ఇంకా మీరు చక్కగా చల్లగా సర్వ్ చేసేయడమేనండి. ఇంకా పైనుంచి మీ ఇష్టము, ఏ రకంగా అయినా సరే టాపింగ్స్ వేసుకోవచ్చండి. ఎంత బాగుంటుందో చెప్పలేను, తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. నిన్నటి వీడియోలో నేను ఆల్రెడీ ఈ బయటని షేర్ చేశానండి. ఈవినింగ్ ఇడ్లీ వేస్తున్నాను, దానికి ప్రాసెస్ చేసుకుంటున్నాను అని చెప్పాను, అదే షేర్ చేస్తున్నాను. మినపగుళ్ళు 1 గ్లాసు వేసుకున్నాను. అదే విధంగా అదే గ్లాస్తో 3 గ్లాసుల నిండా ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నానండి. మన పిండి ఒదుగును బట్టి ఒక 1/2 గ్లాస్ అటు ఇటుగా వేసుకోవచ్చు అనమాట. నేను 3 నిండా వేసుకున్నాను. తర్వాత నార్మల్ వాటర్తో 2-3 సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ వేసేసి దీన్ని మూత పెట్టేసి మార్నింగ్ వరకు చక్కగా సోక్ అవనిస్తానండి. ఇంకా మార్నింగ్ నా పనులన్నీ అయిపోయిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసేసుకుంటాను. అప్పుడు ఈ రోజు ఈవినింగ్ ఇడ్లీ వేసుకోవడానికి అనుకూలంగా పర్ఫెక్ట్ గా మనకి పిండి రెడీ అయ్యి ఉంటుంది అనమాట. ఇంకా ఇది మార్నింగ్ అండి పప్పు మంచిగా నానిపోయింది అనమాట. దాన్ని గ్రైండర్ లో వేసేసుకున్నాను, అది నడుగుతూ ఉంది. ఒక సైడ్ వచ్చేసి ఈ ఇడ్లీ రవ్వని నేను వాటర్ అంతా స్క్వీజ్ చేసి బౌల్లోకి వేసేసుకుంటున్నా. పిండి చూసారా ఎంత సాఫ్ట్ గా మంచిగా నలిగిపోయింది. ఇంకా ఆ పిండిలోకి మనము వాటర్ అంతా స్క్వీజ్ చేసినటువంటి ఇడ్లీ రవ్వని వేసేసుకుని మంచిగా కలిసేలాగా మనం మిక్స్ చేసేసుకుంటామండి. సాఫ్ట్ ఇడ్లీ రావాలంటే పిండి చక్కని కాటుకులాగా నలిగిపోవాలన్నమాట, బట్టర్ లాగా ఉండాలి. అప్పుడు మనకి సాఫ్ట్ ఇడ్లీలు వస్తాయి, మంచి మృదుగా ఉంటాయి ఇడ్లీ వేసుకున్నప్పుడు. ఇంకా దీనంతా మంచిగా కలిసేలాగా చూసుకుని ఇంకా దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేయనండి. ఇంకా వేసుకునే ముందు నేను సాల్ట్ వేస్తాను అనమాట. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుంటే మనకి ఈవినింగ్ కి చక్కగా పులుసు ఉంటుందండి. పిండి పర్ఫెక్ట్ గా ఇడ్లీ వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పిండి కలిపేసుకుని మూత పెట్టేసుకున్నానండి పులియడానికి. ఇంకా చట్నీస్ చేస్తున్నాను. ఈ 2 చట్నీలు కూడా అసలు ఇడ్లీకి కానీ, దోశకి కానీ, గుంత పొంగనాలకు కానీ, ఊతప్పాలకు కానీ, ఏ బ్రేక్ఫాస్ట్ కి అయినా భలే ఉంటాయండి. ఇక్కడ నేను 1 కప్పుడు పల్లీలు తీసుకున్నా, దాంట్లో 7-8 పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దోరగా ఫ్రై చేసేసుకున్నానండి. ఇంకా వీటన్నిటిని మిక్సీ జార్ లో వేసేసుకున్న 1 టీ స్పూన్ చింతపండు గుజ్జు, సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను. కొత్తిమీర వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి చట్నీకి. ఇంకా ఇది రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత టమాటా చట్నీ కోసం బాణాలు పెట్టేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి వేసుకున్నానండి. తర్వాత 1 పావు కేజీ టమాటాలు బాగా పన్నీ తీసుకుని క్యూబ్స్ లో కట్ చేసుకుని వేసుకున్నాం. పసుపు, రుచి సరిపడా సాల్ట్, కొత్తిమీర 1 బంచ్ వేసుకున్నాను. తర్వాత ఒక 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అది బాగా ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ జార్ లో వేసి సరిపడా వాటర్ వేసుకుని కొంచెం చింతపండు గుజ్జు కూడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకుని పెట్టేసుకుని ఇంకా పోపు వేసేసుకుంటామండి. రెండిట్లోనూ 1 టీ స్పూన్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని దోరగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి 2 రకాల పచ్చళ్ళలోనూ వేసేసుకుంటామండి విత్ ఆయిల్. ఎంత బాగుంటుందంటే నేను ఇంకా చెప్పనక్కర్లేదు. ఆ ఫ్లేవర్స్ గానీ, ఆ రుచి గానీ అసలు ఏ టిఫిన్ తోటైనా భలే జెల్ అయిపోతాయండి 2 చట్నీస్ కోసమే టిఫిన్ తింటారంటే అతిశయోక్తి కదండి, అంత బాగుంటాయి. చట్నీస్ చేయడం అయిపోయిందండి. మన పిండి కూడా చక్కగా పులిసిందనమాట. మార్నింగ్ రుబ్బుకున్నాం కదా, ఈవినింగ్కి చక్కగా పులిసింది. చూపిస్తున్నాను మీకు అదే.
చూసారా మంచి పఫీగా చక్కగా పొంగిందనమాట. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. ఇంకా మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసేసుకున్నాను. ఈ టైంలో ఒకసారి చూసుకోవాలండి, పిండి కానీ టైట్గా ఉంటే ఇంకొంచెం వాటర్ వేసుకుని డైల్యూట్ చేసుకోవచ్చు. బట్ నాకు కరెక్ట్ కన్సిస్టెన్సీలోనే ఉంది పిండి, సో నేను ఇంకా వాటర్ గట్రా ఏమీ యూజ్ చేయట్లేదు అనమాట. ఇంక ఇడ్లీ వేసేసుకోవచ్చు. ఇట్లా మనం కలిపేసుకున్న తర్వాత ఆ ఉప్పు మొత్తం పిండిలో కలిసేలా చూసుకోవాలండి, లేకపోతే మనకు అక్కడక్కడ సాల్ట్ మిగిలిపోయి మనకి తేడాగా ఉంటుంది. ఇంక ఇప్పుడు నేను ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ వరుసగా వేసేసుకుంటున్నాను. ఇడ్లీ రేకు నూనెతో గ్రీస్ చేయడం అలాంటిది ఏం చేయనండి, వాష్ చేసినామంటే నేను వేసేసుకుంటాను అనమాట. దాన్ని ఇంకా కింద వాటర్ పోసుకున్నటువంటి వెజిల్లో ఇడ్లీ స్టాండ్ పెట్టేసి కరెక్ట్గా 10 minutes ఉడకనిస్తానండి. ఈలోపు సాంబార్ కూడా నేను వేడి చేసుకుంటున్నాను అనమాట. ఆఫ్టర్ 10 minutes మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఈలోపు సాంబార్ నేను వేడి చేసిన బౌల్లోకి తీసేసుకుంటున్నా. 10 minutes అయిపోయిందండి. ఇడ్లీ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, మనకి చేతికి అంటుకుంటలేదు. ఇంక ఇక్కడ వేడి ఇడ్లీని నాకు మా వారికి సర్వ్ చేసేస్తున్నానండి. ఎంత సూపర్ సాఫ్ట్గా ఉన్నాయంటే ఇడ్లీలు చెప్పక్కర్లేదండి, మనకు ఆ పిండే తెలిసిపోతుంది అనమాట ఎంత బాగా వస్తాయని చెప్పేసి. ఇంక ఇడ్లీ రేకులు కూడా గ్రీట్ చేయడం అదంతా అక్కర్లేదండి, ఈజీగా వచ్చేస్తాయి అనమాట. మనం జస్ట్ తడి చేసుకుంటే చాలు. ఇంకా నేను ఇక్కడ వేడిగా సర్వ్ చేసేస్తున్నాను. తెల్లగా మల్లె పువ్వులాగా చూస్తానికి బాగున్నాయండి, తింటుంటే అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే, ఎంత మృదుగా ఉన్నాయంటే ఇడ్లీలు చాలా బాగున్నాయి. ఎప్పుడు ఇడ్లీ మనకి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కదండి, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ చట్నీస్ సర్వ్ చేస్తాను, అదేవిధంగా సాంబార్ కూడా సర్వ్ చేయడం జరిగింది. ఇంకా నేను ఫస్ట్ పల్లీ చట్నీతో తింటున్నానండి, పల్లీ కొత్తిమీర, అండ్ తర్వాత టమాటా చట్నీతో తింటున్నాను. అబ్బాయి ఎంత బాగుందంటే చెప్పలేనండి. ఇంకా వేడి సాంబార్లో ఇడ్లీ వేసుకుని అది కొంచెం నానిన తర్వాత తింటుంటే అది వేరే లెవెల్ అండి, ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా నైట్ ఇడ్లీ తోటి మా డిన్నర్ అయిపోయిందండి. ఇది ఇంకా మార్నింగ్ రెసిపీస్ అనమాట. మార్నింగ్ ఇక్కడ నేను పెరుగు చారు చేస్తున్నాను. పెరుగు పులుసు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు కదా. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, టీ స్పూన్ ఆయిల్లో వేపించేసుకుంటున్నాను. ఫస్ట్ మనము పెరుగులో అన్ని కలుపుకునేటప్పటికి ఇది కొంచెము రూమ్ టెంపరేచర్కి వస్తుంది అనమాట. వేడిగా వేయటం కంటే ఇలా ముందు పోపు చేసేసుకుంటే మనకి ఇది రెడీగా ఉంటుంది. ఈ లోపు నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర ఇవన్నీ చాప్ చేసుకుని పెట్టేసుకున్నానండి. పెరుగు ఈ విధంగా తీసుకున్నాను, నీట్గా బీట్ చేసుకుని పెట్టేసుకున్నాను, ఎక్కడ లంప్స్ లేకుండా. ఇప్పుడు ఇంకా దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నానండి. అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక పెద్ద ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకోవడం జరిగిందండి. ఇంకా తర్వాత సన్నగా కట్ చేసుకునేటువంటి పచ్చిమిర్చి ముక్కలు, అంటే మీరు తినే కారం, మీరు ఎక్కువ కారము ఇష్టపడితే కనుక మీరు పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువ తక్కువ చేసుకుంటారు. తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసేసుకున్నాను. ఇంకా దీంట్లో మనం వేపించి పెట్టుకున్నటువంటి పోపు మిశ్రమం కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. అసలు ఎంత రుచిగా ఉంటుందంటే నేను మాటల్లో చెప్పలేనండి. ఎప్పుడు చేసుకున్న ఈ పెరుగు చారు లేదా మజ్జిగ పులుసు పేరు ఏదైనా కానివ్వండి, అసలు దాని కమ్మదనం, దాని టేస్ట్ వేరే లెవెల్ అనమాట. ఇంకా దీంట్లో నేను ఒక స్పెషల్ మసాలా పౌడర్ కూడా కలుపుతాను అనమాట. దాంతో ఇంకా రుచి 2 రెట్లు 3 రెట్లు అయిపోతుందండి. ఇప్పుడు మనం వేసుకున్న అన్ని కూడా గట్టి సహాయంతో నీట్గా మిక్స్ చేసేసుకుంటాం, మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవపిండి మిక్స్ చేస్తే ఉంటుంది చూడండి, ఇక వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు వేసుకుని చూడండి, మీకు తెలుస్తుంది ఆ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. అంతేనండి, మన సూపర్ టేస్టీ మజ్జిగ పులుసు లేదా పెరుగు చారు రెడీ అయిపోయింది సర్వ్ చేయడానికి. ఎంత బాగుంటుందంటే వావ్ అనిపిస్తుంది అనమాట. తింటూ ఉంటే చల్లగా, కమ్మగా, మంచి రుచితో భలే ఉంటుందండి. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది ఈ రెసిపీ. ఇంకా తర్వాత నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇంకా బాణలో టీ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నా, దాంట్లో ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి వేసేసుకున్నానండి. అది కొంచెం అట్లా వేగుతుండగా మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి గోంగూర వేసేసుకుంటాము. దాన్ని చక్కగా మగ్గనేస్తామండి. మంచిగా మగ్గిపోతుంది అనమాట, ఇట్టు వదిలిపోతుంది గోంగూర. ఒక్క 2 నిమిషాల్లో మనకి ఇది మగ్గిపోయి రెడీ అయిపోతుందండి. ఇంకా లాస్ట్ దించే ముందు మనం దీంట్లో ఒక టీ స్పూన్ నిండా జీలకర్ర వేసుకుంటాము. వేసుకొని ఇంకా దీన్ని పక్క తీసేసుకుని అదే బాణల్లో ఇక్కడ పోపు చేసేస్తున్నానండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఇది వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుంటాము, చల్లారుతూ ఉంటుంది. ఈ లోపు నేను కలంలో పచ్చిమిర్చి గోంగూర నుంచి సపరేట్ చేసి అది వేసేసుకున్నాను. ఫస్ట్ మంచిగా నలుగుతుందని చెప్పేసి దాంట్లో రుచికి సరిపడే సాల్ట్ వేసుకుని దీన్ని కోర్స్గా మనము గ్రైండ్ చేసుకుంటాం అనమాట. మిక్సీలో అయితే మెత్తగా అయిపోతుంది కదా, అలా
కాకుండా మనము ఇలా గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే తింటున్నప్పుడు చాలా బాగుంటుందండి, రైస్లో కలుపుకొని తింటున్నప్పుడు. ఇంక ఇది కొంచెము మెదిగింది అనుకున్న తర్వాత సన్నగా చీల్చి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేసుకుంటామండి. వేసుకుని రెండు కలిపి మనము చక్కగా గ్రైండ్ చేసుకుంటాము. కచ్చాపచ్చాగా అంటాం చూడండి, ఆ టైప్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు చక్కగా మెదిగినాయండి. ఇప్పుడు ఇంకా గోంగూర కూడా వేసుకుని ఒకసారి మనం గ్రైండ్ చేసేసుకుంటాం మొత్తం అంతా నీట్గా. ఇట్టు నలిగిపోతుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, చాలా ఈజీగా నలిగిపోతుంది అనమాట. మన పోపు కూడా రెడీగా ఉంది. ఇంకా మూడింటిని మిక్స్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మనము ఇది చేసుకుంటాము. స్పూన్ సహాయంతో చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా అన్నీ కలిసిపోతాయి అన్నమాట. ఆ జీలకర్ర ఫ్లేవరు, ఆ ఆనియన్ ఫ్లేవర్, ఇవన్నీ కూడా గోంగూరకి మంచి రుచిని ఇస్తాయండి. ఇంకా మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా మనం బౌల్లోకి తీసేసుకుంటాము. ఇలా కచ్చపచ్చగా ఉంటే ఏంటంటే మనం తింటున్నప్పుడు చాలా చాలా బాగుంటుందండి. ఇంక ఇది నలిపోయింది కదా, దీన్ని నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను. పచ్చడి చాలా బాగుంటుందండి, ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. నేను గోంగూర వచ్చేసి ఒక పెద్ద కట్ట తీసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు దీని మీద నుంచి మనం వేపించుకున్నటువంటి పోపు మిశ్రమం వేసేసుకుంటామండి. అదేవిధంగా పైనుంచి కొన్ని ఆనియన్స్ కూడా స్ప్రింకిల్ చేసుకుంటాం అనమాట. ఇంకా అంతేనండి, మన గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. సర్వ్ చేయడానికి సూపర్ యమ్మీగా టేస్టీగా భలే ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకోండి, అది తింటూ ఉంటే కొంచెం నెయ్యి కూడా తగిలించుకోండి, ఇంకా అంతే స్వర్గంగా అనిపిస్తుంది అంతే. ఇంకా తర్వాత నేను ఇక్కడ మునక్కాయ కోడిగుడ్డు యూజ్ చేస్తున్నాను. దానికోసం బర్నర్ పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఎగ్స్ బాయిల్ చేసుకున్న పీల్ తీసేసి దానికి పసుపుని కోట్ చేసుకుని దాన్ని వేపించుకుంటున్నానండి. మనం ఇట్లా రౌండ్ రౌండ్గా తిప్పుకుంటూ వేపిస్తే ఏంటంటే కింద అడుగంటదు, మనకి చక్కగా ఒక లేయర్ ఫామ్ అవుతుందండి. ఎగ్స్ మంచిగా వేగిపోయి వీటిని పక్క తీసేసుకుని అదే నూనెలో నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇవి 2 పెద్ద సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. వాటిని యాడ్ చేశాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. తర్వాత రుచి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మునక్కాయలు వేసుకున్నానండి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ నిండా ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా ఇక్కడ వేసేసుకుంటాము. వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఇంకా మనం వేపించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ కూడా వేసేసుకొని కొత్తిమీర వేసుకొని కొంచెం కరివేపాకు కూడా ఫ్రెష్ది వేసుకుంటామండి. ఇప్పుడు ఇది ఉడకడానికి వీలుగా 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకున్నట్టు చేసుకుని మూత పెట్టేస్తాం అనమాట. మూత పెట్టేసి మనము చక్కగా నీరంతా ఎగిరే వరకు ఉడకనిస్తాము. ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు నేను ఉడికించుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మీగడ వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఈ విధంగా దగ్గరికి అయ్యే వరకు, నూనె సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటాం అనమాట. ఈ కలర్లో వచ్చేస్తుంది, ఎంత బాగుంటుందో చెప్పలేని. ఇంకా లంచ్ టైం అయిపోయిందండి, ఇంకా లంచ్ సర్వ్ చేసేస్తున్నాను. గోంగూర చట్నీ, తర్వాత మునక్కాయ కోడిగుడ్డు, పెరుగుచారు ఎలాగ ఉంది, పెరుగు ఎలాగ ఉంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.